అమెరికాలో ఇద్దరు భారతీయుల విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. చికాగోలోని ఈస్ట్ వెస్ట్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహ్మద్ దిల్హామ్ వహెరా, హజీ అలీ వహెరాలుగా పోలీసులు గుర్తించారు. ఓ కేసు విషయంలో ప్రభుత్వ ఏజెంట్లుగా ఫోన్ చేసి బెదిరించడంతో క్రిప్టో కరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి ఇచ్చినట్లుగా వృద్ధుడు తెలిపారు. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చికాగోలోని ఈస్ట్ వెస్ట్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహ్మద్ దిల్హామ్ వహోరా, హజీ అలీ వహోరాలుగా పోలీసులు గుర్తించారు. ఓ కేసు విషయంలో ప్రభుత్వ ఏజెంట్లుగా ఫోన్ చేసి బెదిరించడంతో క్రిప్టో కరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి ఇచ్చినట్లు వృద్ధుడు తెలిపారు.